శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మాన్సులో యోగ పరిషత్తు అనే అధ్యాయంలో మనము ఉన్నాము. భారతీయ సంగీత నృత్య ప్రదర్శనము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు చక్కని సంగీత కార్యక్రమములు ఏర్పాటు చేయబడినవి. రవిశంకర్ తన సితార్ కార్యక్రమమును లోకోత్తరముగా రక్తి కట్టించెను. కొంతసేపు రాగ భావ తాళములను గూర్చి చక్కగా వివరించెను. అమెరికాలో అతని శిష్యవర్గము ఉన్నది. ఒక శిష్యురాలు అతనితో పాటు సమాన కౌశలముతో తబలా వాయించెను. ఆమె సంప్రదాయ సిద్ధమైన పూర్వకాలపు భారతీయుల ముత్తైదువ వలె అలంకరించుకొని ఉండెను. మాళవిక అను ఫ్రెంచి నర్తకి గంటన్నర నృత్య ప్రదర్శనము చేసెను. రాగము, తానము, పల్లవి, తిల్లాన మొదటి కార్యక్రమముగా రక్తి కట్టించెను. పార్వతీలాస్యము, కామదహనము, గోపీకృష్ణ నృత్యము అసమాన కౌశలముతో ప్రదర్శించి సామాజికులను చాలాసేపు మైమరపించెను. ఆమె బాల్యమున తమిళ దేశమున సంగీత నృత్య విద్యలను అభ్యసించెను. ఆమె గురువు పాడిన కీర్తనములనే టేపు రికార్డు చేసుకొని వానికి మాత్రమే శృతి కలిపి నృత్యము చేయును. ఆమె విద్యా కౌశలమున గల పరిపూర్ణత భారతీయులు చూచి మెచ్చదగినది. ఆమె ప్రదర్శనమున ధ్యానస్థితి సంతతముగా సిద్ధించును. ఆ కార్యక్రమము తరువాత అక్బరు అలీఖాన్ 1 గంట సారంగీ కచేరీ చేసెను. అది సాటిలేని అనుభూతి. సామాజికులెల్లరకును తాము ఎందు ఉండిరో తెలియదు. ఒక అనుభూతిలో కరగిపోయి అతడాపిన వెనుక మాత్రమే తామున్నట్లు గుర్తింపగలిగిరి. మొదటి రోజు కార్యక్రమము పూర్తి అయినది. రాత్రి 11 గంటలైనది. మాళవిక నాట్యమున పరవశులై గుడారము నుండి మొగ్గ విచ్చుగా వెలువడి నలుదిశలకు పోవుచున్న జనసమూహము సమ్మర్ధముగా ఉండెను. దుర్భరమైన చలిలో, మంచులో ఒక్కొక్కరు దట్టమైన ఉన్ని దుస్తులు ధరించి కూడా గడగడ వణుకుచు ముడతల పెదవులతో చలి నవ్వులు నవ్వుకొనుచుండిరి. మాకు ఆశ్రయం ఇచ్చిన నట్టువ అంటే డ్యాన్సర్, మాకు ఆశ్రయం ఇచ్చిన ఆ డ్యాన్సరు ఆవిడ భవనమునకు మమ్ము గొనిపోవలసిన కారు వచ్చి మా ఎదుట నిలిచినది. ఎక్కి కూర్చున్న తరువాత 5 నిమిషముల వరకు బయలుదేరలేదు. విషయము బోధపడినది. ఆ నట్టువ అంటే ఆ డ్యాన్సర్ అండి, తన భవనమునకు ముందుగా పోయి నాకు స్వాగతము కొరకు అన్నియు అమర్చి జనులను యథాస్థానములలో ఆడంబరముగా సంసిద్ధులుగా నిలబెట్టి కబురు పంపు వరకు మా కారు కదలలేదు. ఆమె తిరిగి వచ్చి వర్మను, నన్ను, ఎలిజబెత్ను తన కారులోనికి ఆహ్వానించెను. యమ్మ, పాయ, జుజు, మైకేల్ మరి ఒక కారులో ఆ రాత్రి ఒక హోటలులో బస చేయుటకు పంపబడిరి. మేము కారు దిగి ఆమె భవనమునకు ప్రవేశించితిమి. ఇదొక వింత ఆహ్వానమండి. ద్వారమునకు ఇరుపార్శ్వముల జనులు ఆహ్వాన మందస్మిత ముద్రలలో నిలబడి ఉన్నారు. సింహద్వారమున కుడిపాదము లోపల పెట్టి తిని, ఎడమ పాదము ఈవలనే ఉన్నది. అంటే కుడికాలు లోపల పెట్టారు, ఎడంకాలు బయటే ఉన్నదండి. ఆ సమయంలో ఢామ్ అను శబ్దమునకు త్రుళ్ళిపడి ఎదుట చూచి తిని, ఒక యువతి కాక్టైల్ పార్టీకి షాంపైన్ అంటే నానా మద్యం సమ్మిశ్రమము, ఆ షాంపైన్ సీసా మూత విధి ప్రకారము తీయగా అది శబ్దముతో పైకి తన్నగా విధి విధానము ప్రకారము ఆ బెరడ ఇంటి పైకప్పును తాకి క్రింద పడినది.
అది శుభచిహ్నమట. సీసాలో నుండి మొదటి మోతాదు అందమైన గాజు తోక బుగ్గు గిన్నె వంటి పాత్రలో పోయుచు ఆమె మొదట స్వామీజీ పుచ్చుకొనవలెను అని మందస్మితముతో పలికినది. నేను లోపల బిక్కచచ్చి బయటకు మౌన గంభీర ముద్ర వహించి ఎదుటనున్న మెట్లెక్కి గుట్టుగా మేడ మీదకు పోయి తిని. అందరును మౌనమున నిశ్చేష్టులై నా వంక చూచుచూ నిలబడిరి. 2 నిమిషములలో యజమానురాలు ఎలిజబెత్ భయమున వణికిపోవుచు పైకి వచ్చి ఇట్లనిరి, క్షమింపుడు, వారికి తెలియలేదు. మీరు మద్యము స్వీకరింపరని మేము తెలియ చెప్పి వచ్చితిమి. అన్యదా భావింపక దిగివచ్చి మాతో పాటు ఏదైనా చల్లని పానీయము కానీ వేడి పానీయము కానీ పుచ్చుకొని వచ్చిన వారిని సౌమ్యముగా పలుకరించినచో సంతోషపడుదురు. వారందరూ మీ రాకకై ఎదురుచూచుచున్నారు. నేను వర్మతో సహా దిగివెళ్ళి వేడి కాఫీ సేవించి తిని. చాలాసేపు సరస సల్లాప సంభాషణలు జరిగినవి. యువతులందరూ నాజూకుగా కొంచెము మద్యము సేవించుచూ కుండలిని, షట్చక్రములు, సంకల్పశక్తి, ఆనందమయ కోశము, జితేంద్రియత్వము, పరబ్రహ్మతత్వము మున్నగు వివిధాంశములను గూర్చి జిజ్ఞాసతో ప్రశ్నించి శుశ్రూషతో వినిరి. స్వామీజీ విశ్రమింతురు అని యజమానురాలు నన్ను వర్మను మేడ మీదకి కొనిపోయెను. ఆమె మాకు మా గదులలో చేసిన ఏర్పాట్లను వివరించి ఇంకేమైనా భుజించుటకు గాని కావలనేమో అని ప్రశ్నించినది. నేను వలదని చెప్పుచు సంభాషణలో కొంచెము ముందునకు వంగితిని. ఆమె తన వ్రేలితో చెక్కిలి చూపించి సమీపించబోయినది. వెంటనే విషయము నాకు బోధపడినది. అతిథులు, మిత్రులు వీడ్కోలులో వారి సంప్రదాయము ప్రకారము ముద్దుల మర్యాద ఉండును. వారికి అది తప్పులేదు. నేను వెంటనే వెనుకకు వచ్చి మెర్సీబోకు అంటే బహు కృతజ్ఞతలు అని చెప్పి తిని. ఆమె వెంటనే భూస్వా అంటే గుడ్ నైట్ చెప్పి వెడలిపోయినది. మాకు తుఫాను వెలసినట్లు అయ్యను. మాకు ఆకలి మిక్కుటముగా ఉండెను. కానీ తినుటకు ఏమీయూ అడుగదలుచుకొనలేదు. అచటి వారు దివ్యజ్ఞాన సోదర బృందమునకు సంబంధించిన వారు కాకపోవుటచే భుజించుటకు ఏమి పెట్టుదురో అని భయపడితిమి. తలుపులు లోపల బిడాయించుకొని వర్మయు నేనును సంచులలో కొని తెచ్చి దాచుకొన్న అరటి పండ్లను తీసుకొని తిని మంచినీళ్లు త్రాగి పడుకొంటిమి. ఆ తర్వాత 21/5/1972 ఆ తేదీలోకి వెళ్తున్నామండి. మాస్టారు చెబుతూ ఉన్నారు. 7 గంటలకు లేచి స్నానము చేసి రొట్టె, పండ్లు, కాఫీ పుచ్చుకొంటిమి. ఆ ఇంటిలోని వారికి అందరకును మందులకు చీట్లు వ్రాసి ఇచ్చి తిని 8 గంటలకు మరల మా యజమానురాలు యోగ సమావేశము ప్రదేశమునకు తన కారులో తీసుకొని పోయి దింపెను. మొట్టమొదట 1 గంట సేపు కొన్ని వందల మంది హఠయోగ ప్రదర్శనములు చేసిరి. అటుపైన వివిధ యోగ సమాజములకు సంబంధించిన పెద్దలను, ప్రపంచమున వివిధ ప్రాంతముల నుండి వచ్చిన వారిని వేదికపైకి ఆహ్వానించిరి. ఒక్కొక్కరిని గూర్చి వేరువేరుగా పరిచయము చేసిరి. 5 నిమిషముల పాటు సచ్చిదానంద స్వామి సరసమైన భాషలో వారికి స్వాగతము పలికిరి. అటుపైన కొందరు సభ్యులు యోగ సాధనమున తమకున్న సందేహములను ప్రశ్నించిరి. ధీరేంద్ర బ్రహ్మచారి తనకు తోచిన సమాధానములిచ్చెను. మధ్యాహ్నము 12 గంటల వరకు సభలో కూర్చుంటిమి. అప్పుడు అందరము గుడారము వెలువడి దుకాణములకు పోయి ఉడికిన బంగాళాదుంపలు కొని ఉప్పు, మిరియము జల్లుకొని
మరి గతి లేక ఆకలితో బొక్కితిమి. మిగిలిన ఆకలిని కాఫీతో పూరించుకొంటిమి. పచ్చిక బయలున మెల్లగా నడచి వచ్చుచుంటిమి. ముందు రోజు నా ఉపన్యాసము వినిన పలువురు నా చుట్టూను చేరిరి. ఉపన్యాసమును గూర్చి పలు విధములుగా మెచ్చుకొని పలికిరి. శాస్త్రము అనుభవమును అందించుచు విడమరచి చెప్పుట వారికి ఆనందము కలిగించెనని చెప్పిరి. అంటే శాస్త్రము అనుభవము రెండింటినీ అందిస్తూ విడమర్చి చెప్పారండి మాస్టారు. అందువల్ల వాళ్ళకి ఆనందము కలిగినది. అంతవరకు జరిగిన కార్యక్రమములలోనెల్లా అది ఒక్కటే దక్కుడని కొందరనిది. పాంట్లే అనునామె వెస్ట్ జర్మనీ వాస్తవ్యురాలు. అందొక గ్రామమున బడిపంతులు ఉద్యోగము చేయుచున్నది. ఆమె చాలాసేపు సంభాషించి అనుభవమునకు సంబంధించిన ప్రశ్నలు అనేకములను గుప్పించి సందేహ నివృత్తి గావించుకొనినది. నా అడ్రస్సు తీసుకొని తన అడ్రస్సు నాకిచ్చి నేను రచించిన గ్రంథములు ప్రచురింపబడినచో పంపుడని కోరినది. వెంటనే సిద్ధముగా ఉన్న నా గ్రంథము స్పిరిచువల్ సైకాలజీ ఫ్రెంచి అనువాదమును ఎలిజబెత్ అందించెను. గోలోంబు దంపతులు బ్రస్సెల్స్లో రతనాల వర్తకులు. వారు పరిచయమై ఆ పచ్చిక బయలులో 3 గంటలు నా దగ్గర కూర్చుండి యోగమందలి అనుష్ఠాన భాగమును గూర్చి ప్రశ్నించి తెలిసికొనిరి. వారు చాలా సంవత్సరముల నుండి యోగాభ్యాసము చేయుచు మనస్సును కేంద్రీకరించుటకు యత్నించుచున్నారట. సాఫల్యము కలుగలేదట. యోగమునకు మనస్సు లయముందు సాధనము చేయవలెను గాని, అంటే యోగానికి ఏంటండి, మనస్సు లయముందేటువంటి ఆ సాధన చేయాలి. మనస్సును కేంద్రీకరింపచూచుట వ్యర్థ ప్రయత్నమనియు దానివలన ఆరోగ్యము కూడా దెబ్బతినుననియు చెప్పి ఆ రెండింటికి గల భేదము వివరించి తిని దాంపత్య జీవనము నడుపుచు యోగాభ్యాసము చేయుట ప్రమాదకరమని వారు సందేహపడుచున్నారు. అతడు భార్యను పిల్లలను పరిత్యజించి భారతదేశమునకు యోగ సాధనకై పోవలెనని కొంతకాలము నుండి ఉబలాట పడుచున్నాడని భార్య దిగులు వెలిబుచ్చినది. ప్రేమ సిద్ధాంతమునకు భంగము కలిగినచో యోగ సిద్ధి కల్లా అనియు గృహస్థాశ్రమ దీక్ష ఒక్కటే పరిపూర్ణ యోగసిద్ధికి మార్గమనియు శాస్త్రీయముగా వివరించి చెప్పి తిని ఆ భర్త తృప్తిపడి ఇక ఆ ప్రయత్నమును మానుకొంటిని అని చెప్పెను. అన్ని దేశములను యాత్ర చేసిన అమెరికన్ గాయకుడొకడు కూడా మాతో కూర్చుండి సంభాషించుచుండెను. ఆమ్స్టర్డామ్ నుండి వచ్చిన గ్రీన్ అను పేరు గల ఒక బక్కపలుచని డచ్చి యువతి కూడా మా సంభాషణలలో పాల్గొనెను. అందరూ తమ తమ సందేహములకు సంతృప్తికరమైన సమాధానములను పొందితిబని సంతోషపడిరి. అమెరికన్ గాయకుడు చాలా తృప్తి చెందెను. అందరూ మా అడ్రస్సులు తీసుకొని వెడలిపోవుటలో సాయంకాలము 6 గంటలైనది. ఆ పూటతో మా యోగ సమావేశ యాత్ర పూర్తి చేసుకొని ఇండ్లకు పోవుదమని నిశ్చయించుకొంటిమి. చలి ఎక్కువగా ఉన్నది. భోజనమా లభించుటలేదు. ఎవరి ఇంట భుజించినా ఏ జంతువులను పెట్టుదురో అని భయము. రాత్రులందు బసలో మద్యపానపు టెద్దడి. ఇక చల్లగా కార్యకర్తలకు తెలియకుండా చూచుకొని ఏ రాత్రికైనా కొంపలకు చేరుట ఉత్తమమని నిర్ణయించుకొంటిమి. ఇంతలో డిన్నర్ ఉన్నదని దూతలు వచ్చి మమ్ము దాదాపు మెడ పట్టుకొని నెట్టుకొని పోయినంత పని చేసిరి. మిగిలిన వారందరూ కొంచెము మెత్తపడిరి. వర్మ భయపడి దిక్కులు చూచుచుండెను. స్వామీజీ కోపముతో ఉన్నారనియు వెంటనే పోనిచ్చినచో మంచిదనియు అచ్చటి పద్ధతులు స్వామీజీకి నచ్చలేదనియు ఎలిజబెత్చే నేను రహస్యముగా చెప్పించి తిని మెల్లగా వదిలించుకొని ఈవలకు వచ్చి కార్లలో పడితిమి. యమ్మా బృందము మైకేల్ బృందము సెలవు తీసుకొని కారులెక్కిరి.
ఎలిజబెత్ మా కారును రెక్కలు గట్టుకొన్నట్లు నడిపి రాత్రి 10 గంటలకు సరికి స్పాంటిన్ చేరినది. 7 గంటల ప్రయాణము 3 గంటలలో పూర్తి అయినది. మేము సురక్షితముగా పాయా వంట ఇంటిలో మా శరీరములను దింపితిమి. శరీరమున ఏ భాగమును మాట వినుటలేదు. వర్మ ఆకలితో డిన్నరు టేబులిపై తలపెట్టి పరుండెను. పాయా త్వరగా వంట చేయుచు జాలిపడి వర్మను బుజ్జగించెను. భోజనములు చేసి శయ్యలపై వ్రాలగా ప్రాణములు ఎటుపోయెనో తెలియదు అనంటూ మాస్టారు తర్వాత తేదీలోకి వెళ్తున్నారండి. 22/5/1972 మాస్టారు చెబుతూ ఉన్నారు. ఉదయం 6:30 గంటలకు లేచి పండ్లు, రొట్టె, అటుకులు, పేలాలు, పాలు స్వీకరించి పోస్టాఫీసుకు పోయితిమి. భారతదేశము నుండి ఒక కట్ట ఉత్తరములు అన్నీ ఒకనాడే వచ్చినవి. ఇంటికి వచ్చి అన్నిటికీ జవాబులు వ్రాసితిమి. వర్మ తన ఇంటికి ఉత్తరమే వ్రాయలేదు. కొంతసేపు తిట్టి తిని అయినను అతడు వ్రాయలేదు. WTT సంస్థను గూర్చిన ఒక కరపత్రమును తయారు చేసి ఎలిజబెత్కు అందజేసితిమి. ఆమె ఆనాడే ఫ్రెంచి భాషలోనికి అనువదించినది. భోజనానంతరము మెడిటేషన్ అను నా గ్రంథమును కొంత రచన చేసి తిని కొన్ని తంత్ర గ్రంథములు చదువుకొనుచు గడుపుటలో రోజెల్లా సరిపోయెను. అటుపైన 23/5/1972 ఉదయం 9:30కు లేచి ఫలాహారము, కాఫీ అయిన వెనుక కొన్ని ఉత్తరములు రాసి తిని 2 స్త్రీలు వచ్చి తమ ఆరోగ్యమును గూర్చి మందులు తీసుకొని వెళ్ళిరి. ఉదయముననే తన కారు సరిచేయించుటకై ఎలిజబెత్ డినాంట్ గ్రామమునకు వెళ్ళెను. 12 గంటలకు క్షురకర్మ కూడా ముగించుకొని మంగళషాపులో ఆవిరి పట్టించుకొని ఇస్త్రీ చేయించుకొనిన కేశ సంపదతో తిరిగి వచ్చెను. భోజనానంతరము ముద్రణాలయమునకు పోయి ముద్రించుటకు కరపత్రములిచ్చి వచ్చితిమి. మిగిలిన కాలము ఇంట గ్రంథ పఠనముతో జరిగిపోయెను అనంటూ మాస్టారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము ఫ్రాన్సు దేశ యాత్ర అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.